మాధురి కృష్ణ. వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ హాస్పిటా. సో ఈవినింగ్ టు నైట్ వ్లాగ్ అనమాట ఇది. సో మీకు చాలామందికి ఇలాంటి వీడియోస్ ఇష్టమని నాకు తెలుసు, ఎందుకంటే ఇలాంటి వాటికి రెస్పాన్స్ కూడా బాగా వస్తుంది, కొంచెం ఇంటరాక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. బేసిక్గా ఇది వీక్ డేస్ మా కిడ్స్తో రొటీన్ ఎలా ఉంటుంది అని అనమాట. ఈ మధ్యన కొంచెం మంచి స్కెడ్యూల్లో పడ్డాము. అర్జున్కి డ్యాన్స్ క్లాస్ ఫిక్స్ అయింది. ఇదివరకు మా కమ్యూనిటీలో క్లబ్ హౌస్లో ప్లేస్ దొరక్క మేము చాలాసార్లు పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చాము. ఒక గ్రూప్ క్లాస్ లాగా డెమో క్లాస్ పెట్టి అన్నీ చేసాము. మా కమ్యూనిటీలో వాళ్ళకి తెలుసు, అన్ని గ్రూప్స్లో పెట్టి 4 కిడ్స్ జాయిన్ కూడా అయ్యారు. బట్ క్లబ్ హౌస్లో రూమ్ మాకు కరెక్ట్ దొరక్క మేము గివప్ చేసాము. సో సార్ 1-to-1 క్లాస్ తీసుకుంటాను, అర్జున్ ఇది ఇంకా లేట్ చేయొద్దు అన్న, బికాజ్ వాడు బాగా నేర్చుకుంటాడు, గ్యాప్ ఇచ్చే కొద్దీ వాడికి ఇంట్రెస్ట్ పోతుంది అని ఇంకా సార్ వాడి ఫేవరెట్ స్టూడెంట్ అనమాట, అందుకని ఇంకా 1-to-1 క్లాస్ తీసుకుంటున్నాను. అండ్ ఈయన పార్ట్ టైమ్గా చేస్తున్న జాబ్ కదా, ఆయన ఫుల్ టైమ్ జాబ్, ఆయన డాన్సర్, ప్రొఫెషనల్ డాన్సర్. సో మూవీస్లో షూటింగ్స్ ఉంటాయి అండ్ ఆల్రెడీ కమిటెడ్ గ్రూప్ క్లాసెస్, సోలో క్లాసెస్ ఉంటాయి. సో చాలా కష్టం మీద 3 days స్లాట్ దొరికిందనమాట. అంటే వీక్ డేస్లో 2 days, వీకెండ్ 1 day అలాగా మేము ఫిక్స్ చేసుకున్నాము. ఇంకా ఇది మాత్రం మార్చనండి, అర్జున్ లైక్ హీ షైన్ మోర్, ఇంకా బాగా షార్ప్ అవుతాడు, ఇంకా డైలీ ప్రాక్టీస్ ఉండాలి అని అంటుంటారు. సో క్లబ్ హౌస్లో రూమ్స్ రెడీ వరకు మనం ఎందుకు వెయిట్ చేయాలని చెప్పి ఇంక ఇంట్లోనే అక్కడ ప్లేస్ అంతా మధ్యలో ఖాళీ చేసి అక్కడ అందరికి స్టార్ట్ చేశారనమాట. అండ్ మ్యారేజెస్కి ముందు సంగీత్కి వాటికి కూడా చాలామంది ప్రొఫెషనల్ డాన్సర్స్ని హైర్ చేసుకుంటారు, అలా కూడా వెళ్తారంట సార్. నేను మీకు ఎప్పుడైనా అలా మ్యారేజ్ ఉంటే చెప్పండి, ఐ విల్ రిప్లై హిస్ కాంటాక్ట్ ఇన్ కామెంట్స్. ఇక్కడైతే డ్యాన్స్ క్లాస్ అయిపోయింది, ఆదిత్య కూడా మధ్యలో వెళ్ళి దూరుతూ ఉన్నాడు అనమాట, అందుకే వాడికి మకానా చేస్తున్నాను. మా మోస్ట్ కామన్ అండ్ ఆల్సో ఫేవరెట్ స్నాక్ ఏంటంటే మకానా అనమాట. మకానాలో నేను చాలా బ్రాండ్స్ ట్రై చేశానండి, బట్ ఏంటంటే రత్నదీప్లో కొంచెం పెద్దవి ఉంటాయి, అవి బాగుంటాయి కిడ్స్కి. ఆన్లైన్లో అన్నీ చిన్నవి వస్తున్నాయి, పేరుకి మాత్రం ప్రీమియం అని పెట్టుకుంటారు కవర్ మీద, ఏముండదు. అండ్ ఎవరైతే స్టవ్ దగ్గర నుంచుని కుక్ చేస్తున్నారో, అంటే గరిటె ఎవరు పట్టుకుంటారో వాళ్ళని ఎత్తుకోమంటాడు అనమాట. పక్కన ఎవరినో వచ్చి ఆగుని ఎత్తుకుంటానన్న వెండు. సో అది ఇక్కడ జరుగుతుంది. ఆదిత్య అన్నం తినమంటే తిండ కానీ మకానా ఏం తిన్నామా? మక్కన్నా. నీకు ఇచ్చిన కప్పు అయిపోయిందా? నేను నాది కొంచెం కప్పులు తీసుకున్నప్పుడు ఇద్దరు టకటగా తినేసి ఇంకా కావాలంటారు. సో నాకు చేసుకున్నా కూడా వాళ్ళకి ఇచ్చేయాలి, అంతేనా? అంతే. అయ్యే మా అర్జున్ వాటర్ అలా తాగుతాడు. అర్జున్ వీళ్ళ చేయబట్టి వాడే అడుగుతున్నాడు. ఆదిత్య అలా ఎక్కచ్చా? కిందకి దిగి తాగొచ్చు కదా, నేను ఇక్కడ ఉన్నాను కదా, నన్ను అడగచ్చు కదా. ఏంటి ఆదిత్య? గుబ్బా ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. మా చిన్నోడికి ఇన్బిల్ట్ నాటీ ఫీచర్ ఉంది, దానికి తోడు పెద్దోడిని చూసి ఇంకా చాలా నేర్చుకుంటాడు, అసలు అన్కంట్రోలబుల్ అనమాట. అండ్ అమెజాన్ పార్సల్స్ అన్నీ ఓపెన్ చేసుకుంటున్నా, కొన్ని ఆర్గనైజర్స్ ఆర్డర్ ఇచ్చాను. దాంతోపాటు ఇప్పుడు ఇంట్లో థర్మోమీటర్ అండ్ ఫస్ట్ ఎయిడ్ కిట్తో పాటు బీపీ మిషన్ అండ్ ఇలా గ్లూకోమీటర్ ఇవి కూడా బేసిక్గా ఉండాలనిపిస్తుంది. పేరెంట్స్ వస్తూ వెళ్తూ ఉంటారు, సో వాళ్ళతో పాటు అస్తమానం అన్నీ క్యారీ చేయలేరు కదా. మెయిన్గా ఏంటంటే ఎప్పుడైనా నైట్స్ మానిటరింగ్కి చాలా యూస్ఫుల్ అవుతుంది. దిస్ ఈస్ అగారో గ్లూకోమీటర్, బ్లడ్ గ్లూకోజ్ మానిటరింగ్ సిస్టమ్. ఇది 1 year వారంటీ కూడా వస్తుంది. అండ్ నేను క్రిస్ప్గా అసలు ఏముంటాయో చూపిస్తాను, చాలామంది తెలిసి ఉంటుంది, బట్ ఫస్ట్ టైం యూస్ చేసే వాళ్ళకి, ఎవరైనా పెద్దవాళ్ళకి ఇలా వీడియో హౌ టు యూజ్ అని ఫార్వర్డ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కాబట్టి చెప్తున్నాను. సో ఇందులో మనకి 50 pieces ఆఫ్ ల్యాన్సెట్స్ ఇస్తారండి, నీడిల్స్ అవి. అండ్ గ్లూకోమీటర్ మెయిన్ వస్తుంది. అండ్ ఇది ల్యాన్సింగ్ డివైస్. అండ్ 2 bottles ఏమోని 50 pieces ఆఫ్ స్ట్రిప్స్ అనమాట. ఇవన్నీ మనకి ఫస్ట్ కిట్లోనే ఫ్రీగా వస్తాయి, తర్వాత మళ్ళీ రీఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ ల్యాన్సింగ్ డివైస్ని ఇలా తీసుకుని పెన్ ఓపెన్ చేసినట్టు ఇలా ఓపెన్ చేస్తాము. లోపల మనం ఆ నీడిల్ పెట్టచ్చు అనమాట. ఆ బ్లూ కలర్లో ఉంది కదా, అది ల్యాన్సెట్ అంటారు. సో దాని విధంగా సెట్ అయిపోతుంది మనకి. దాన్ని టర్న్ చేయగానే క్లిక్ అనే సౌండ్ వస్తుంది, అప్పుడే సెట్ అయిపోయినట్టు. దీన్ని ఇలా బ్యాక్కి పుల్ చేయగానే నీడిల్ సెట్ అవుతుంది. అండ్ ఈ అడ్జస్టబుల్ ఉన్నాయంటే ఇలా 1 to 5 మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. కొంతమందికి 1 సరిపోతుంది, స్కిన్ థిన్గా ఉన్న వాళ్ళకి, కొంచెం థిక్గా ఉన్న వాళ్ళకి లోతుగా పెట్టాలి కాబట్టి 5 వరకు మనకి ఎంత కావాలో అంత. అండ్ ఈ స్ట్రిప్స్ కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటాయి, వన్స్ ఓపెన్ చేశాక 90 daysలో యూస్ చేయాలని ఉంటుంది. సో ఓపెన్ చేసింది ఏంటో ముందు పెట్టుకోండి, లైక్ అన్ని 2 boxes ఒకేసారి ఓపెన్ చేయకుండా. సో ఇప్పుడు అమ్మకి క్విక్గా నేను టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ మనకి ప్యాకేజింగ్లోనే సెల్ కూడా వస్తుంది. సెల్ వేయంగానే మనకి స్విచ్ ఆన్ చేశాక డేట్ టైము అన్నీ సెట్ చేసుకోమని వస్తుంది. నేను ఇంకా ఫస్ట్ డివైస్ వర్కింగ్ కండిషన్ చెక్ చేద్దామని ఇప్పుడు ర్యాండమ్గా టెస్ట్ చేస్తున్నాను. అండ్ ఇలా మనం స్ట్రిప్ పెట్టగానే 255 అని చూపిస్తుంది, అంటే ఈ కోడ్ ఇందాక మనకి బాక్స్ మీద ఉందిగా, ఆ కోడ్ కనిపించాలి, అప్పుడు అది పర్ఫెక్ట్ అన్నట్టు. దీని టెస్టింగ్ టైం జస్ట్ 5 seconds అండ్ ఆటోమేటిక్ కోడింగ్ ఉంటుంది.
అండ్ 180 మెమరీస్ ఉంటాయి అనమాట. సో మన హిస్టరీ ట్రాక్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. లైక్ నిన్న నైట్ మార్నింగ్ ఎలా ఉంది అలా చెప్పి అలా 180 సేవ్ చేస్తుంది అది. అండ్ ప్రీ అండ్ పోస్ట్ మీల్ మెమరీ కూడా ఉంది, రిస్క్ ఇండికేటర్ కూడా ఉంటుంది. అండ్ యూస్ చేసిన స్ట్రిప్ వెంటనే డిస్కార్డ్ చేసేస్తాము. మన స్ట్రిప్స్ ఒక్కటి వేరేగా ఆర్డర్ చేసుకోవచ్చు అమెజాన్లో. ఈ కిట్ అంతా నాకు 1085 చేంజ్ అంతా పడిందండి. సో ఈ అమెజాన్ పర్చేస్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అండ్ కామెంట్ పిన్లో ఇస్తాను, డూ చెక్ ఇట్ అవుట్. అండ్ ఆదిత్య ఏం చేస్తున్నాడు? వాట్ ఆర్ యూ డూయింగ్? అది అక్కడ ఉండవు. ఓకే, వాట్ ఈస్ దిస్? ఐస్ ఎక్కడ పెట్టాలి? ఐస్ పెట్టు. ఐ ఎక్కడ ఉందన్న? ఐ చూడు, ఐ ఎక్కడ పాయింట్ చేశారు? ఈ హియర్. కరెక్ట్, రివర్స్లో పెట్టు. దాన్ని తిప్పకు, నువ్వు దీన్ని తిప్పు. దీన్ని ఇలా రొటేట్ చేయి, ఇలా. వాట్ ఈస్ దిస్? పెట్టు. దిస్ ఏంటి? ఎలా పెట్టాడు? మౌత్ చూపించు. సో ఒక 10 minutes స్పెండ్ చేస్తాడు. అంటే ఒక పజిల్ కంప్లీట్ అయిపోయాక ఇంకా హీల్ లీవ్ అనమాట. ఇంకా మనం ఫోర్స్ చేసిన అసలు ఒక్క సెకండ్ కూడా కూర్చోడు. ఇప్పుడు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి ఇంకా సిట్టింగ్ టాలరెన్స్ పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అండ్ అర్జున్కి అయితే స్నానం చేయించాను. వీపు బాగా రుద్దాలి నిజంగా. ఇలా డాన్స్ కానీ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఇంకా స్వెట్టింగ్ ఉంటుంది. యూజువల్లీ స్కూల్ నుంచి రాగానే స్నానం చేయమని అడుగుతాం కదా, ఇప్పుడు ఎలాగో డాన్స్ అవి అయిపోతున్నాయి బ్యాక్ టు బ్యాక్ కాబట్టి తర్వాత ఫ్రెష్ అవ్వమంటున్నాను. అండ్ వాడి కబోర్డ్ ఆర్గనైజేషన్ అంతా కూడా అలానే ఉంచడానికి చాలా కష్టపడుతున్నాను. బికాజ్ వాళ్ళు పీకేస్తున్నారు. వాడంతా వాడు తీసుకున్నా నీట్గా తీసుకునేలాగా చెప్తున్నాను అనమాట. అండ్ ఇక్కడ వీడు బాల్ ఆడుతున్నాడు. ఇక్కడ నేను వాయిస్లో మాట్లాడానండి, మరి ఎందుకు అది రికార్డ్ అవ్వలేదో తెలీదు. ఫోన్లోనే ఏదో ప్రాబ్లం అనుకుంటా, ఏదో మాట్లాడాను, అసలు మ్యూట్లోనే ఉంది వీడియో అంతా. నెక్స్ట్ ఇక్కడ బాల్ కోసం వెళ్ళి ఇంకా డైనింగ్ టేబుల్ కింద అలా కూర్చుని పోతాడు. లిటరల్లీ ఒక్కొక్కసారి నేను ఒక్కదే ఉన్నప్పుడు వెతుక్కుంటా ఆదిత్య ఆదిత్య అని అంత అరిచినా సరే పలకడు. అసలు ఏదో పాటలో ఉంటుంది అలానే ఉలకడు పలకడు. ఆ కార్నర్కి వెళ్ళి కామ్గా కూర్చుంటాడు. నేను ఎవ్రీ సింగిల్ కార్నర్ వెతుక్కుంటాను ఇంట్లో. అండ్ వెంటనే అర్జున్కి డిన్నర్ పెట్టేస్తాం. అరౌండ్ 8 o'clock అనుకుంటా. వాడి చెస్ క్లాస్ అవుతుంది మధ్యలో. అప్పుడు నేను కుక్ చేస్తున్నాను, అందుకనే నేను వాడి చెస్ క్లాస్ అది నేను రికార్డ్ చేయలేకపోయాను. సో యా, ఎప్పుడైనా ఇలా యాక్టివిటీస్ బ్యాక్ టు బ్యాక్ ఉన్నాయంటే మీల్ టైం కూడా పర్ఫెక్ట్ ఆన్ టైం ఉంటేనే బాగుంటుంది. లేకపోతే వాళ్ళకి నిద్ర తక్కువైతే నెక్స్ట్ డేకి రెడీ అవ్వలేరు కదా. చైర్ కోసం కొట్టుకుండా అర్జున్ ఒక ఇవ్వకు, నీ ప్లేట్ అది. ఆదిత్య నీ బౌల్ ఇది. ఆదిత్య ఇది నీ బౌల్. నీకు ప్లేట్ కావాలా? నీకు ప్లేట్ కావాలా? నీకు ప్లేట్ కావాలా? ఎస్ ఎస్ చెప్పు, యాడో ఎస్ చెప్పు. ఎస్ ఎస్, దెన్ సిట్ హియర్. ఇక్కడ కూర్చొని హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకో, నీకు ప్లేట్ ఇస్తాను. బౌల్ ఇద్దా? ఓకే. ఇద్దరు పరిగెట్టకండి. అర్జున్ వెయిట్, హీ వాంట్స్ టు టేక్ 1 second. గివ్ హిమ్ ఏ సెకండ్. సో వాడికి బౌల్ వద్దంట, వాళ్ళ అన్నలాగా కలుపుకొని తింటాడు. అండ్ ఈ చైర్లోనే కూర్చుంటాడంట. హై చైర్ కూడా వద్దు కదా ఆదిత్య? నీకు ఈ చైరే కావాలి, ఈ ప్లేటే కావాలి కదా అన్నలాగా. మరి నీట్గా తింటాడు. అన్నీ చూడు, ఒక్క మెత్తు కూడా కింద పడేట్లా. చూడు అన్నీ చెప్తున్నా చూడు. ఫుల్ తీసుకో. గుడ్ జాబ్. నువ్వు అలాంటి చెప్పకు బాబు, థ్యాంక్స్. ఆడికి అర్థం అవ్వలేదు. తిన్నా, మంచిగా తిన్నా. ఓకే, గ్రేట్. అన్నయ్య, కాల్ హిమ్ అన్నయ్య. అన్నయ్య చెప్పు. అన్నయ్య. సరే చెప్పాడు, ఏం చెప్పిన. క్యూట్ బాయ్. సో ఇట్స్ ఫన్ వాచింగ్ హిమ్. లక్కీగా ఇవాళ మెస్ కూడా ఎక్కువ చేయట్లేదు బికాజ్ అర్జున్ ఉన్నాడు కాబట్టి. వాడిని చూస్తూ కొంచెం బెటర్గానే తింటున్నాడు. అర్జున్ ఇలాగే తిందామా రోజు, బెటర్ కదా. నువ్వు పెద్దదానికి నువ్వు చెప్తాడు ఫస్ట్. నో బేబీ. No, baby. Mom, don't pinch me. తినరే.
ఓవర్ నైట్ ఏది అచీవ్ చేయలేమండి. ఇది లాస్ట్ 2 వీక్స్లో కొన్ని స్నిపెట్స్ ఉన్నాయి. ఈ ఒక్కరోజు మాత్రం షూట్ చేయగలిగాను. వాడికి నేను తినడానికి ఇచ్చేస్తున్నాను. నేను పెడుతుంటే అస్సలు తినట్లే, ఒక్క ముద్ద కూడా తినట్లే. అందుకే నువ్వే తిని ఇస్తున్నాను. వాడు తింటాడు. ఒక్కొక్కసారి 4-5 ముద్దలు పెట్టుకున్నాక నెక్స్ట్ మూడ్ బాగాలేదు, ఆకలి లేదంటే ఇలా చేస్తున్నాడు. ఆ రోజు బీట్రూట్ కూర ఎంత గోలైందో. అది నెయ్యి ఉంటుంది కదా అందులో, నేలంతా నేను 5 టైమ్స్ క్లీన్ చేయాల్సి వచ్చింది. సో చాలా పేషెన్స్తో ఉంటుంది. బట్ వన్ ఫైన్ డే సడన్గా బాగా తినేస్తారు. అది స్టార్ట్ అవ్వడానికి ముందు చాలా ఇదనమాట. సో వాటర్ కూడా చిన్న టీ గ్లాసే పెడతా, ఎక్కువ వాటర్ తాగేస్తాడని. అండ్ మూతి ముక్క అన్నీ చేసుకుంటాడు. నేను డ్రెస్ చేంజ్ చేసేసి మొత్తం అంతా క్లీన్ చేస్తాను. మొత్తానికి ఇవాళ అయితే వాళ్ళ అన్నయ్యని చూస్తూ తిన్నాడు. ఐ థాట్ ఒక నైట్స్ ఖచ్చితంగా ఇద్దరికి కలిపి పెడితే బాగుంటుందని. ఆ రోజే యాక్చువల్ అలా జరిగింది. ఎప్పుడు నేను ఆదిత్యకి ముందు తర్వాత అవుతుంది అర్జున్ కంటే. సో ఇక్కడైతే ఇంకా హ్యాండ్ వాష్ నేనే చేసుకుంటా, బ్రష్ నేనే చేసుకుంటా, అన్నీ వాడే చేసుకుంటా అంటాడు. లిటరలీ నా ఎనర్జీ అంతా ఈ చిన్నోటితోనే వెళ్ళిపోతుంది అనమాట. అండ్ ఆ అద్దం చూసారా, ఎందుకు మిర్రర్ అంత చండాలంగా ఉందంటే వాడు బ్రష్ చేసుకుంటున్నప్పుడు నీళ్ళు చిలకరించి దాన్ని అలా తయారు చేశాడు. 4-5 రోజులకి ఒకసారి తుడుస్తారు, రోజు తుడిచే టైం ఉండట్లే. అండ్ తర్వాత ఇద్దరు కూర్చొని తిరిగ్గా టీవీ చూస్తున్నారనమాట. ఇప్పుడు అగైన్ ఇంకొక ఫైట్. నేను చూస్తానంటే స్టార్ట్ చేస్తారు. ఇంకా అర్జున్ ఆల్రెడీ ఏడుపు మొదలెట్టేశాడు. నేను ఫుల్ టైం అంతా అయిపోయింది అంటాడు అనమాట. వాడికి ఒక దాని ఏమంటే ఫ్రూట్స్ ఒక రైమ్ ఉంటుంది, అదే ఇష్టం. సో వాళ్ళ అన్న ఇప్పుడు తిరిగి సాధిస్తాడు, నువ్వు సోఫా మీద కూర్చుంటేనే నేను పెడతాను, లేకపోతే పెట్టనని. ఇంకోటి రిమోట్ పాజ్ చేస్తున్నాడు, దగ్గరికి వెళ్తుంటే పాజ్ చేస్తున్నాడు. సో మార్చొద్దు, ఇక్కడే కూర్చో అంటే ఆ మొహాలు చూడండి, చూడడానికి ఎంత బాగుంటాయో. ఎవరిదైతే ఇష్టమైంది నడుస్తుందో అక్కడ వాళ్ళ మొహం నవ్వుతూ ఉంటుంది, ఇంకొకరు ఏడుస్తూ ఉంటారు. ఇద్దరు కామన్గా చూసే ఏజ్ కాదు ఇంకా. సో అదే అనమాట. మొత్తంగా అర్జున్ కూడా ఒక ఎపిసోడ్ ఏదో చూసుకున్నాక అప్పుడు ఇంక పడుకుంటాడు. ఎలా కూర్చున్నాడు ఆదిత్య, వెరీ నాటీ. లిటరల్ నేను వ్లాగ్స్ కూడా ఎక్కువ అదే చేయట్లా, పాతవే పోస్ట్ చేసుకుంటూ వస్తున్నా ఆఫ్టర్ లాంగ్ టైం. జస్ట్ ఇది ఫ్యూ డేస్ బ్యాక్ షూట్ చేసిన వ్లాగ్. అండ్ తర్వాత మా ఆయన వచ్చారు. అవి అసలు అమ్మయ్య ఒక చెయ్యి వచ్చింది, ఎత్తుకో, నా వల్ల కాదని చెప్పి ఆ చుట్టుపక్కల నేను ఉన్నాను. ఈ వయసు పిల్లలు ఉన్న మామ్స్ మాత్రం రిలేట్ అవుతారు. చెవు పోటు వస్తుంది, లిటరలీ అరుపులు కేకలు. వాళ్ళందరూ కామ్గా ఉన్నారంటే ఆ టీవీ మోగుతూ ఉంటుంది. అమ్మో చిచ్చి జీవితం అంటే వస్తుంది ఒక మూమెంట్లో. మెయిన్గా ఈవినింగ్ అయ్యేసరికి డ్రైన్ అయిపోతాం కదండి ఎక్కువ తిరిగి. అండ్ మా పేరెంట్స్ కొంచెం ఈవినింగ్ తక్కువ వస్తున్నారు, ఇదివరకు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. కొంచెం సిక్గా ఉన్నారనమాట ట్రావెల్ వల్ల, దానివల్ల. అందుకని ఇంకొంచెం నాకు ఓవర్లోడ్ అవుతుంది. లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఈవినింగ్ వాక్ తీసుకెళ్తారు ఆదిత్యని. అండ్ మా ఆయన వర్క్ అయిపోయాక అర్జున్తో చెస్ ఆడుతున్నారు. ఒక్కసారి వాడికి ఆన్లైన్ క్లాస్ ఇలా మన స్క్రీన్ మీద ఆడతారు కదా, బట్ ఇలా ఇన్ పర్సన్ ఎవరిన ఆడితే ఇంకా బాగుంటుందని చెప్పి వాళ్ళ నాన్న అడుగుతున్నాను. అడగడు, నాకు రాదు అనుకుంటాడు ఏమో తెలియదు. వాళ్ళు నేను బిజీగా ఉండడం చూసి అడగబుద్ది ఏదో. మొత్తానికి వాళ్ళిద్దరూ ఆడుతున్నారు. అండ్ మధ్యలో ఆదిత్య చెక్ అంటాడు. వాడికి అది చెక్ అని అనడం విన్నాడేమో, చెస్ అండు, నాకు చెక్ అంటాడు. సో వాడిని డైవర్ట్ చేయలేక కొంచెంసేపు ఆగి నేను వాడిని పక్కకి తీసుకెళ్ళిపోయాను అనమాట. సో మా హస్బెండ్ పర్వాలేదు, తను వీలైనంత ట్రై చేస్తారు స్పెండ్ చేయడానికి. వీక్ డేస్ ఆర్ లైక్ హారబుల్ అండి. ఏదో టైం మిషన్ ఎక్కి దాని మీద మనం పరిగెడుతున్న ఫీలింగ్ వస్తుంది కదా. అండ్ ఇది మొన్న శ్రీనిక బర్త్డేకి తీసుకెళ్ళాం, ఇషిత బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చాం కదా, అప్పుడు అర్జున్కి నచ్చింది. సో అర్జున్ కూడా ఒకటి కొన్నా. ఇలా ఆదిత్య కూడా ఆడుతున్నాడు ఈజీగా. అదేంటంటే చిన్న సెన్సార్ ఉంటుంది కదా, ఆటోమేటిక్గా ఇలా రోల్ అవుతూ ఉంటుంది, బాగుంటుంది. సో వాడిని డైవర్ట్ చేయడానికి అది ఆడిస్తున్నాను అనమాట. అండ్ నేను గమనించినంత వరకు కిడ్స్ ఎప్పుడైతే ఎనర్జీ ఆరల్స్ క్రియేటివిటీ వాళ్ళకి ఎక్కువ ఉంది, బట్ మనం వాళ్ళకి విండో ఇవ్వట్లేదు అది ఎక్స్ప్రెస్ చేయడానికి అన్నప్పుడే ఎక్కువ క్రాంక్ అయిపోతారని నా ఫీలింగ్. నాట్ జస్ట్ ఏదో ర్యాండమ్ ప్లే, వాళ్ళకి మైండ్ కూడా పనిచేసే యాక్టివిటీస్ చేయించాలని. సో ఆదిత్యకి అయితే నెక్స్ట్ మంత్ నుంచి అలాగో 3 hours స్కూల్ అవుతుంది, అక్కడ డిఫరెంట్ యాక్టివిటీస్ చేస్తారు. నేను కూడా కొంచెం వర్క్ చేయాలండి. ఫ్రాంక్లీ స్పీకింగ్ నాకు అసలు నా సెల్ఫ్ కేరా, పిల్లల కోసమా, ఆర్ఎల్సి కుకింగ్, మీల్స్ టైమింగ్సా, వీటిలన్నిటికీ అసలు మైండ్ పని చేయట్లేదు. నేను ఒప్పుకుంటున్నాను. సో నేను ఐడియలిస్టిక్గానే ఇది చేస్తాను బ్లాగ్లో చెప్పడం నా ఉద్దేశం కాదు. ఐ వాంట్ టు నార్మలైజ్ దట్ మామ్స్ గెట్ కన్ఫ్యూజ్డ్, విల్ గెట్ స్టక్. అంటే ఏం చేయాలో తెలియక పిచ్చెక్కి అలాగే ఏమీ చేయకుండా కూడా ఉండిపోతాం ఒక్కోసారి. ఇవన్నీ జరుగుతాయి. కొంచెం ఊపిరి పీల్చుకొని ఓ వీకెండ్ కూర్చొని ప్లానర్ రాసుకోవాలి అని ఇప్పుడు నేను అనుకుంటున్నాను. బికాజ్ ఇద్దరు కిడ్స్ ఒక స్కెడ్యూల్లో ఉన్నారు. అందుకని ఇది నేను రొటీన్ వీడియో ఎప్పుడు చేస్తాను తెలుసా, ఎప్పుడైతే రీసెట్
చేసుకోవాలి అనుకుంటున్నాను అప్పుడు. సో మాట్లాడుతుంటే నా ఇంటెన్సిటీ చూసారు వేరేగా ఉంది. బికాస్ ఐ ఫీల్ ఇట్ మనసులో స్ట్రెస్గా యాంగ్జైటీ వల్ల మాట కూడా తడబడుతుంది. నేను డైలీ మాటలో కూడా మా ఫ్రెండ్స్ ఎవరైనా అంటున్నారు నువ్వు ఎందుకు ఊరికే తడబడుతున్నావు అని. దట్ కమ్స్ బికాస్ ఆఫ్ ద స్ట్రెస్. సో ఇట్ హ్యాపెన్స్. నేను ఇప్పుడు రీసెట్ మోడ్లో ఉన్నాను. ఇంకా ఎర్లీ టు బెడ్ ఎర్లీ టు రైజ్ అందరం చేయాల్సి వస్తుంది బికాస్ ఎవ్రీ వన్ గాట్ దేర్ ఓన్ టైమింగ్స్ అండ్ స్కెడ్యూల్స్. సీ హౌ దిస్ ఫెల్లో ఆదిత్య అన్నీ బజ్జారు చూడండి ఇలా కబ్జా చేస్తారనమాట ప్లేస్. ఆదిత్య నీకు తెలుసా చిన్నప్పుడు సేమ్ ఇలాగే అన్నయ్య పట్టుకొని పడుకునేవాడు అంబుగ్గలు. It's more like he's telling a kind of science that we don't even understand. No, I don't have banana and green. అవునా సరే ఇప్పుడు అన్నయ్య పక్కన సరే అయితే అన్నయ్య నేను బజ్జుంటాను ఆ రూమ్ లోకి వెళ్ళమ్మా. కాదు అయితే యూ గో టు దట్ రూమ్. నేను I want Arjun. Wait. నువ్వు అక్కడ పడుకోవాలి. ఆదిత్య డోంట్. నువ్వు కిడ్స్ రూమ్ లో పడుకుంటావు, నేను అమ్మ పడుకుంటాము. ఇలాను నేను అమ్మ బజ్జుంటాం, నువ్వు కిడ్స్ రూమ్ కు వెళ్తావు. ఓకే సో డీల్ ఏమైందంటే మేము ముగ్గురం బజ్జింటున్నాం కదా. నువ్వు స్టేట్మెంట్ వినకుండా ఇంకో గ్రహం నుంచి వచ్చిన వాళ్ళ మాట్లాడుతున్నాడు. సో ఈ వ్లాగ్ ఇక్కడతో ముగిచ్చేస్తున్నాం అనమాట. ఇలా మా ఈవినింగ్ టు నైట్ రొటీన్ జరిగింది. ఇంకా వీడియోస్ కోసం డూ సబ్స్క్రైబ్ అండ్ రింగ్ ద బెల్. అండ్ మీరు ఏమైనా నచ్చిన టాపిక్స్ చూడాలనుకుంటున్నవి కూడా కామెంట్ చేయండి. ఐ విల్ చెక్ ఇట్ అవుట్. బాయ్.